అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. శివయ్యపై కోప్పడి దెబ్బలాడి అలిగి మరీ పాలు తాగించిన పసిపిల్ల. ఈ గొడగూచి కథ తెలుసుకుందామా? గొడగూచిని తనలో ఐక్యం చేసుకున్న శివయ్య. ఈ మహిమాన్వితమైన కథ వింటే జన్మ తరించడం ఖాయం. శివునికి భోలాశంకరుడని, భక్తవశంకరుడని బిరుదులున్నాయి. కాసిని నీళ్లతో అభిషేకిస్తే చాలు కోరిన కోర్కెలు తీర్చే శంకరుడు నిర్మలమైన భక్తికి, అమాయకత్వానికి ఎలా లొంగిపోయాడో తెలియజేసే గోడగూచి కథను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళేవాడు. శివదేవుడు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కొంచెడు పాలు ఆలయానికి తీసుకెళ్ళి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కొంచెడు పాలని శివుడికి ఆరగింపు చేసేవాడు. ఒకరోజు అనుకోకుండా భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను శివుడికి పాలు నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని పిలిచి, పాపా, మీ అమ్మ నేను పని మీద ఊరికి వెళ్తున్నాం. మేము ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. నువ్వు ఇంకా ముఖ్యమైన పని కూడా చేయాలి. మనం రోజూ శివాలయంలో శివునికి పాలు ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పనిని మానకుండా నువ్వు నిష్టగా చేయాలి. కాచి చల్లార్చిన మంచి గోవు పాలని కొంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను ఆరగింపు చేయాలి. వెళ్తావు కదూ? ఇది మన నియమం తల్లి, వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ గుడికి వెళ్ళే పని పాపకి అప్పగించాడు శివదేవుడు. పాప సరే అంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు. మరుసటి రోజు ఆ పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కొంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగం ఎదుట పాల గిన్నె నుంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్యా, ఎవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడి కేసి చూసి చెప్పింది. శివుణ్ణి పాలు తాగమని బతిమిలాడినా పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో పాలు అలానే ఉన్నాయి. అప్పుడు పాప, శివయ్యా, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికి ఏమిటి ఇబ్బంది? తాగవా? తాగు తాగు అంటూ శివుడి కేసి చూసి పురమాయించింది. శివుడు తాగలేదు. పాప చాలా దిగులు పడింది. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను, ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు తాగడం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది. శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? నీళ్లు కలిపానని అనుకున్నావా? ఆవు పాలు కాదనుకున్నావా? పోనీ ఆకలిగా లేదా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. శివుని బుజ్జగించిన పాప, పరమశివ, పసిపాపను చేసి ఏమిటి సతాయింపు? ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పాప పరమశివుడిని బతిమాలుతోంది. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మా నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా తాగవా? మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బతిమాలుతోంది. పాప అమాయకత్వానికి ముచ్చటపడిన భోలాశంకరుడు ఆ పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. ఆ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. నాన్నగారు పదే పదే చెప్పినా ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం.
అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. భగవంతుడని తెలియని అమాయకత్వం వల్ల శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. ఊరికి వెళ్ళిన తల్లిదండ్రులకి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తానే పాలు తేవడం, శివుడికి నివేదించడం అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాప పాలు తేవడం, శివుడు తాగడం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలని శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తోంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెని చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాలు తాగడం ఏంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాలు నీలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురిని అనరాని మాటలు అన్నాడు. ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు. రోజులాగే పాప పాలని శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదు, కనీసం చూడలేదు. కన్న తండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా అంటూ ఆక్రోశంతో పాప మీద కురికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హా శివలింగ, హా శివలింగ అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యంత దయతో పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులో చొరబడింది. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలకి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగంలోకి ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైన ఆ పాప భక్తి, అమాయకత్వం అదే శివుడికి ఇష్టమైంది. అందుకే తండ్రిని కాదని బిడ్డకి దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? ఆనాటి నుంచి ఆ పాపను గోడగూచి అనే పేరుతో స్తుతించసాగారు. ఇదే నిర్మలమైన భక్తికి, అమాయక భక్తికి తార్కాణమైన గోడగూచి కథ. కార్తీక మాసంలో చిన్నపిల్లలకు ఇలాంటి కథలను చెప్పి వారికి దేవునిపై విశ్వాసాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ.